హలో ఆల్, వెల్కమ్ టు లీసా ఛానల్. లాస్ట్ వీడియోలో నేను సెకండ్ వ్లాగ్లో చెప్పా కదా చిన్న షాపింగ్ అని. ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను. మేము పూలు తీసుకున్నామని చెప్పాం కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పూలన్నీ మేము నేను రూమ్లో మొత్తం విడదీస్తున్నామన్నమాట. ఇది నేను ఎందుకు తీసుకున్నాను అనేది వీడియో కంటిన్యూషన్లో చెప్తా. ఈ పని కోసమే మెయిన్గా అయితే మేము విలేజ్కి వచ్చినాము. సో పని వచ్చేసి ఏంటంటే మా డాడీ సంవత్సరికము. సో మేము సమాధి దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లవర్స్, బట్టలు, క్యాండిల్స్ ఇవన్నీ తీసుకున్నా అని చెప్పినా కదా. సో వాటి కోసం అనమాట. సో ఇది వచ్చేసి డాడీ సమాధి. సారీ, నా హెల్త్ బాగాలేదు, అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్ వస్తుంది, ఏమనుకోవద్దు. యాక్చువల్గా అయితే టైం ఉంది ఇంకా సంవత్సరికంకి, కాకపోతే మేము కొంచెం ముందే వచ్చేసాము. సంవత్సరికం ఇక్కడ మన ఊర్లోనే పెట్టుకున్నాము. ప్రేయర్ ఒక 1 వీక్ ముందు ఊర్లో చేయించామన్నమాట. సో నేను, అక్క, చెల్లి ముగ్గురం కలిసి సమాధి మీద ఇలా ఫ్లవర్స్ అవి పెడుతుంటాము. తర్వాత చర్చ్ పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తా అన్నారు. ఆయన వచ్చేలోపు ఇవన్నీ సెట్ చేసేసుకున్నాము. కాకపోతే ఇవన్నీ తెచ్చుకునే టైంలో మేము పూలమాల మర్చిపోయిండే. సో దానికి కొంచెం లేట్ అయింది. చర్చ్ ఫాదర్ వచ్చడానికి ఇంకా టైం పడుతుంది, కొంచెం ఒక 10 minutes లేట్ అవుతుంది అని చెప్పినారు. సో మీన్వైల్ మేము ఇక్కడ ఫ్లవర్స్ అట్లా సమాధి మీద అరేంజ్ చేసి ఆ తర్వాత పూలమాల తీసుకోవడానికి అక్క ఇంకా చెల్లి ఇద్దరు వెళ్ళినారనమాట. మా డాడీ సమాధి పక్కన మా తాతయ్య సమాధి కూడా ఉంది, అంటే మా డాడీ వాళ్ళ డాడీ అనమాట. సో దాని మీద కూడా మేము కొంచెం ఫ్లవర్స్ అవి వేసి బ్లెస్సింగ్స్ అవి తీసుకుని ఉండే. చాలామంది డాడీ సమాధిని చూడలేదు అని చెప్పేసి ఫీల్ అయినారు. సో అందుకనే వాళ్ళ కోసం ఈ వీడియో, మాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇదన్నమాట వీడియో. సో నేను చెప్పినా కదా మా డాడీ సమాధి పక్కనే మా తాతయ్య సమాధి, అది ఇదే. దీని మీద కూడా మేము కొన్ని ఫ్లవర్స్ అవి వేసి బ్లెస్సింగ్స్ అవి తీసుకున్నాము. ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళేది, అందుకని చెప్పేసి ముందే చేసేసామన్నమాట. ఈ వీడియో అయితే నేను ఎప్పుడో పెడదాం అనుకున్నా, 2-3 వీక్స్ డిలే అయినట్టుంది. కాకపోతే నాకు మధ్యలో ఇప్పుడు హెల్త్ బాగాలేక నేనే డిలే చేసిన, అందుకే లేట్గా పెడుతున్నా. ఫస్ట్ 2 వ్లాగ్స్ కొంచెం తొందరగానే పెట్టిండే. సో ఏమనుకోవద్దు లేట్ అయిందని చెప్పేసి. ఇక్కడ డాడీకి బట్టలు తీసుకొచ్చినాము, అంటే కుట్టినవి కాదు, క్లాత్. సో మా చెల్లి, మా అక్క వెళ్ళి పూలమాల తీసుకొచ్చారు. అప్పటికే చర్చ్ పాస్టర్ కూడా వచ్చేసారు. ఏం కాదులే అని చెప్పేసి ఆయన కూడా కొంచెం వెయిట్ చేసినారు మా కోసం అని చెప్పి. సో అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాము, ప్రేయర్ కూడా చేయించుకున్నాము. ఆ తర్వాత కొంచెం మాట్లాడేసి అక్కడ కొంచెం సమాధి దగ్గర టైం స్పెండ్ చేసి మేము ఇంకా బయలుదేరినాం. మీన్వైల్ అక్కడ క్యాండిల్స్ కూడా వెలిగించామన్నమాట అందరం కలిసేసి. ఈ తెచ్చిన బట్టలు అయితే అక్కడ ఉన్న కేర్ టేకర్కి ఇచ్చేసినాము, కానీ క్యాండిల్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. మేము చూసుకోకుండా 2 ప్యాకెట్స్ క్యాండిల్స్ తెచ్చినాము, ఇంకా తెచ్చినాం కాబట్టి వెలిగించాల్సి వచ్చింది. బట్ గాలికి అది అంటుకోవట్లేదని చెప్పేసి కాళ్ళ దగ్గర తీసేసి మళ్ళీ హెడ్ దగ్గర పెట్టాల్సి వచ్చింది. సో మా ఊరు వెళ్ళినాం, ఇంకా మా ఊరు స్పెషల్ తినకపోతే బాగోదు కదా. సో అందుకనే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే ముందు మా ఊరు స్పెషల్ ఉగ్గాని బజ్జీలు తింటున్నాం. నేనైతే తినలేదు, నాకు అంత ఎందుకో నచ్చదు. సో మమ్మీ, అక్క తీసుకున్నారు, మా మమ్మీ వాళ్ళ కజిన్ కూడా తీసుకున్నారనమాట. సో ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. ఇది మా ఊర్లో లాస్ట్ వ్లాగ్ అనమాట. వెళ్ళే ముందు ఒకసారి అందరినీ చూసి వెళ్దామని చెప్పేసి. మీన్వైల్ మేము అక్కడ నుంచి బియ్యం సంచులు కూడా వేయించుకున్నాము. సో అక్క వాళ్ళకి, మాకు అందరికీ కలిపి ఒకేసారి వేయించుకున్నాం. మళ్ళీ వెళ్ళి వేయించుకోవడం అంటే చాలా టైం టేకింగ్ కదా. సో అందుకనే. అండ్ అదే రోజు నైట్ మేము ఊరికి బయలుదేరాము. వెళ్ళే ముందు ఇక్కడ ఒక స్వీట్ షాప్ కనిపించింది. 24/7 చాలామంది ఉంటారు. ఏంట్రా స్పెషల్ అంటే కోవా బన్ అంట. మా దగ్గర కబాబ్ బన్ అంటారు, అది చాలా స్పెషల్. ప్లస్ మైసూర్ పాక్ కూడా చాలా స్పెషల్. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వీట్ షాప్ అనమాట, మున్సిపల్ రోడ్ ఆదోనిలో. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. అండ్ రూమ్ నుంచి చెక్అవుట్ అర్లీగా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మేము రీచ్ అయింది చాలా అర్లీ ఫస్ట్ డే రోజు. సో
టైంకి చెక్అవుట్ చేయాల్సి వచ్చింది. బస్సు రావడానికి ఇంకా 2 అవర్స్ టైం పడుతుంది అంటే మేము ఫస్ట్ కార్గో దగ్గరికి వెళ్ళి బియ్యం సంచులు అవన్నీ ఇచ్చేసి తర్వాత మేము డిన్నర్ చేయడానికి వెళ్ళినాం అనమాట. సో అట్ లాస్ట్ 10:45 ఆ టైంకి బస్ స్టాప్కి బస్ వచ్చింది. సో అదే లాస్ట్ బస్సు, మేము కూడా లాస్ట్ ప్యాసింజర్స్ అనుకోండి. ఫైనలీ ఆ జర్నీ స్టార్టెడ్ టు ద సిటీ. మేము ఏ పనులకైతే వెళ్ళామో మా ఊరికి సక్సెస్ఫుల్గా అవైతే కంప్లీట్ చేసుకొని మేము సిటీకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిటీకి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చినాక తెలిసింది మా ఊర్లో ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయి, మన ఏరియాలో ఎంత చల్లగా ఉంది అని చెప్పేసి. నిజంగా చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఎవరన్నా మా కర్నూలు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి. సో ఇంటికి రాగానే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినాం. ఎందుకంటే 2 days ఎండకి చూడండి చెట్లన్నీ ఎట్లా వాడిపోయాయో, టమాటాస్ అన్నీ వాడిపోయినాయి. ఇంకా మా ఆకు చెట్టు అయితే చెప్పొద్దు, మొత్తానికే పోయింది. ఇంకా మా మమ్మీ చాలా డిసప్పాయింట్ అయింది అది చూడగానే. మళ్ళీ ఇంటికి వెళ్ళి పొద్దున్నే రెస్ట్ కూడా తీసుకోకుండా మొత్తం అంతా కడిగేసి చెట్లకి వాటర్ వేసి పడుకొని రెస్ట్ తీసుకునేసరికి మిడ్ మార్నింగ్ అయిపోయింది. నౌ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఛానల్ అఫీషియల్కి. సీ యూ, బాయ్ అండి.